నమస్తే దిశ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దిశ పత్రికను అలాగే టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే విధంగా దిశ టీవీ కార్యక్రమాలను మరింత ప్రోత్సహించే విధంగా మీ యొక్క వ్యూస్ ద్వారా, మీ యొక్క షేర్ల ద్వారా, మీ యొక్క సబ్స్క్రిప్షన్ ద్వారా మాత్రం మమ్మల్ని ప్రోత్సహించాలని మరింత కోరుకుంటున్నాం. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మాత్రం కొత్త సంవత్సరం అయితే మాత్రం ఇక ఎన్నికలతో ప్రారంభం కాబోతున్నట్టు చెప్పబోతుంది. అంటే ఎన్నికల నామ సంవత్సరంగా 2026 నిలవబోతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఎన్నికలే వరుసగా కూడా ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు సంవత్సరం మొత్తం కూడా ఈ ఎన్నికలతోనే జరిగేట్టుగా కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇక నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి. అంటే జనవరిలో మొత్తం కూడా ఈ ప్రిపరేషన్ జరగబోతుంది. ఫిబ్రవరిలో మొదటి వారంలో ఎప్పుడైనా కానీ మున్సిపల్ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. మేరుగా అర్బన్ ఓటర్ల స్థాయిలో జరిగే ఈ ఎన్నికలు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కీలకంగా తీసుకుంది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు కూడా వాళ్ళ ఉనికిని చాటబోతున్నాయి. దీనిలో చాలా కీలకమైన ఎన్నికలని కూడా చెప్పవచ్చు. సరే, మున్సిపల్ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇటు మండల స్థాయి ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండడంతో ఇది గ్రామీణ ఓటర్లకు సంబంధించిన కీలకమైన ఎన్నికలు. అలాగే ఈ రెండు ఎన్నికలు కూడా అంటే మున్సిపల్ ఎన్నికలు అలాగే పరిషత్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో ఇక అన్ని ప్రధాన పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా అత్యంత కీలకమైన ఎన్నికలుగా కూడా భావిస్తున్నారు విశ్లేషకులు. అలాగే ఆయా పార్టీలు కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేయాల్సిన అవసరం కూడా ఉంది. చాలా శక్తికి మించి కూడా పనిచేయాల్సిన అవసరం కూడా ఇటు కార్యకర్తలకు, నేతలపైన కూడా టార్గెట్గా ఉండబోతుంది. సరే, ఈ ఎన్నికలు పక్కన పెడితే ఇంకా సాధారణ ఎన్నికలను తలపించేలాగా మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఈసారి గతంలో ఇప్పటివరకైతే మాత్రం 150 డివిజన్లు ఉంటే వాటిని 300 డివిజన్ల వరకు పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సందర్భంలో ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈసారి అయితే మాత్రం ఇక ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది, ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది, ప్రచారంతో ఓరెత్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, ప్రచారాలు, రకరకాల విన్యాసాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే సాధారణ ఎన్నికలు తలపించేలాగా మాత్రం ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఇక్కడ కార్పొరేటర్ను సాధారణంగా ఎమ్మెల్యేతో సమానంగా కూడా భావించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది. సరే, ఈ ఎన్నికలన్నా అయిపోయినాయి అనుకుంటే మాత్రం మరొక ఎన్నిక పైన మాత్రం అందరి దృష్టి కూడా ఉంది. అదే ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఇక రాష్ట్రంలో ఉప ఎన్నిక అనేది రాబోతుంది అనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది. దాదాపు రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, ఓటర్లు, ప్రజలు కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. 10 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఆ చేరిన నేపథ్యంలో అది కోర్టులో కేసు నడుస్తుంది. ఇదే సందర్భంలో మేము ఇంకా చేరలేదు, మీ బీఆర్ఎస్లో ఉన్నామని కూడా ఇప్పటికే స్పీకర్కి అయితే మాత్రం వాళ్ళ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, మిగతా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు కానీ నేను ఈ పార్టీలో ఉన్నాను, ఎన్నిక ఎప్పుడు వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉన్నాను, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అటు హైకమాండ్ ఎప్పుడు ఆదేశించినా నా పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా గెలుపు నాదే అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరి ఉప ఎన్నిక వస్తుందో లేదో కొత్త సంవత్సరం అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. దాదాపుగా ఉప ఎన్నిక అనేది ఇక్కడ కన్ఫర్మ్ అనే ఒక ప్రచారం కూడా ఉన్నది. ఇలా మొత్తానికైతే మాత్రం మనం ముందే మాట్లాడుకున్నట్టు ఎన్నికల నామ సంవత్సరంగా భావించేలాగా మాత్రం వరుసగా ఇటు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత ఉప ఎన్నిక కూడా ఉండే అవకాశం ఉంది. ఇక కొన్ని కార్పొరేషన్ సంబంధించిన కొన్ని చిన్న చితక కూడా ఎన్నికలు కూడా వరుసగా ఉండే అవకాశం కూడా ఉన్నది. ఇలా 2026 అంతా కూడా రాజకీయ పార్టీలకు అత్యంత బిగ్గెస్ట్ టాస్క్ ఇయర్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే మెజారిటీ సీట్లు రాకున్నా, ఓటింగ్ శాతం రాకున్నా కానీ ఆ యొక్క బలాబలాలు ప్రజల్లో కూడా ఒక మెసేజ్ వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటి స్థానము, రెండవ స్థానము, మూడో స్థానము అనేది మాత్రం చాలా కీలకంగా ఉంటుంది. ఇందులో భాగంగా పోటీ అయితే ఉంటుంది. సాధారణంగా ఇక అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి
సాధారణంగా మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక 2, 3 స్థానాల కోసం అయితే మాత్రం ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా అయితే మాత్రం కోట్లాడే అవకాశం ఉంటుంది. ఇక రూరల్లో ఒకవేళ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నా కానీ అర్బన్ దగ్గరికి వచ్చే వరకు బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఎంతవరకు ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది, పక్క యొక్క అవకాశాలను దెబ్బతీస్తుంది అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇక ఎంఐఎం పార్టీ కూడా అర్బన్ ఎన్నికలకు వచ్చే వరకు మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని కార్పొరేషన్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా చాలా మున్సిపాలిటీలు కూడా గెలుచుకునేంత సత్తా కూడా ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉన్న నేపథ్యంలో ఎంఐఎం చాలా కీలక పాత్ర వహిస్తుంది. దాంతోపాటు కమ్యూనిస్టు పార్టీలో కూడా వాళ్ళ ఉనికి చాటేలాగా మాత్రం ఈ యొక్క పరిషత్ ఎన్నికల్లో మాత్రం కీలకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొత్తగూడెం లాంటి ప్లేస్లో మాత్రం అక్కడ అర్బన్ ఎలక్షన్లో కూడా వాళ్ళ సత్తా చాటడానికి, వాళ్ళ యొక్క మద్దతు ఉండడానికి కూడా ఎక్కువ కూడా అవకాశం ఉంటుంది. ఇది ఎన్నికలకు సంబంధించిన అంశం. ఇక పార్టీల వారీగా పరిస్థితిని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వ్యక్తుల వారీగా కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గెలవడం, ఆ తర్వాత జరిగిన ఇండిపెండెంట్ అంటే ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీగా గెలవడంతో ఒక జోష్ మీద ఉంది. ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కాస్త ఇదొక సానుకూలమైన పరిణామాలు చెప్పొచ్చు. ఒకవైపు ఇటు ప్రజల్లో వెళ్ళడానికి, అలాగే ఇటు అధిష్టానం దగ్గర కూడా రేవంత్ రెడ్డి తన మార్కు చూయించుకోవడానికి ఈ యొక్క ఎన్నికలు కూడా చాలా యూజ్ అయిపోయాయి. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ను టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ తీరైతే మాత్రం ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో మరి ఏ మేరకు వీళ్ళు ఆ యొక్క వ్యూహాలను అమలు చేస్తారు, ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతారనేది మాత్రం తెలియాల్సిన అవసరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం ముందైతే మాత్రం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ రెబల్స్ నుండి ఎట్లా తప్పించుకుంటారు, రెబల్స్ను ఎట్లా రాజీ పరుస్తారు అనేది ఈసారి చాలా కీలకం. ఎందుకంటే మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు 60-70% రావాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా రెబల్స్ దెబ్బకు చాలా పర్సెంట్ పడిపోయింది. సగానికి ఎక్కువగా 50% వరకే పడిపోవాల్సిన అవసరం వచ్చింది. మామూలుగా ఒక అధికార పార్టీ దాదాపు 80% పైన వస్తాయి. కానీ అంతా రాకపోవడానికి గల కారణం రెబల్స్ని కట్టడి చేయడంలో ఎమ్మెల్యేల విఫలం, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కాస్త ఏకాగ్రత లేకపోవడమో ఏదో జరిగింది. కానీ మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్కి అది లాభం చేకూరుతుంది. ఆ పరిస్థితి మరోసారి జరగకుండా ఉండడానికైతే మాత్రం ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం వ్యూహాలు అయితే రచిస్తుంది. మొత్తానికి అధికార పార్టీ అయితే మాత్రం ఇలా ఎన్నికల పైన మాత్రం దృష్టి పెట్టబోతుంది. ఇదే సందర్భంలో కేసుల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటు కాళేశ్వరం అవకతవకలపైన, అటు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం పైన ఒకవైపు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ ఎక్కడి వరకు వస్తుందో ఒక అంశం పైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ ప్రాసెస్ కూడా దాదాపు పూర్తి అయిపోయింది. మరి సర్కార్ అయితే మాత్రం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా దోషుల్ని శిక్షిస్తాం, ఎంతటి వారు ఉన్నా కానీ వాళ్ళను వదిలిపెట్టేదే లేదు, న్యాయపరంగా మాత్రం పోరాటం చేస్తాం, అన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలు అయితే చేయం, కానీ తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టామని చెప్పారు. మరి ఈ కేసుల విచారణ అనేది కీలకమైన ఘట్టానికి, చివరి ఘట్టానికి వచ్చింది. కాబట్టి 2026లో మరి కాంగ్రెస్ యొక్క ఆలోచన ప్రభుత్వం నిజంగా ఒకవేళ రాజీ పడే అవకాశం ఉందా, లేకపోతే శిక్షిస్తుందా, వాళ్ళను బయట పెడుతుందా అనేది మాత్రం ఈ సంవత్సరంలో మాత్రం క్లారిటీ రాబోతుంది. తద్వారా ప్రతిపక్షాల్లో అలాగే ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం పైన, సీఎం రేవంత్ రెడ్డి యొక్క మాటల యొక్క క్రెడిబిలిటీ పైన కూడా ఈ కేసుల యొక్క విచారణ తీరు వచ్చే ఫలితాలను బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. దాంతోపాటుగా ఈ యొక్క ఉప ఎన్నికల విషయంలో, దాంతోపాటు ఈ పార్టీ ఫిరాయింపు అంశంలో కూడా ఒకవైపు ఉన్న సందర్భంలో అధికార పార్టీ ఎట్లా ట్యాకిల్ చేస్తుందో లేదో కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం కొత్త సంవత్సరంలో అధికార పార్టీకి ఎన్నికలే స్వాగతం పలకబోతున్నాయి. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి కూడా కొన్ని అంశాలు కూడా సైడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వద్దాం. బీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులైతే మాత్రం మెజారిటీ సభ్యులు గెలిచారు. వాళ్ళు అనుకున్న లక్ష్యం మేరకైతే మాత్రం విజయం సాధించారు. అదొక పాజిటివ్ వాతావరణం ఉంది. ఇదే నేపథ్యంలో
పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా బయటికి రావడం, మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించడం, పాలమూరు విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుంది, తప్పకుండా నేను జనం బాట పడతా, ప్రజల్లో ఉంటా, ఒక్కొక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తా, ఎవరిని వదిలిపెట్టేది లేదు, తోలు తీస్తా అని కూడా మాట్లాడడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కాస్త ధైర్యం వచ్చినట్టు అయింది. ఇక అధినేత వస్తున్నాడు, ఇక యాక్టివిటీస్ కూడా షురూ అవుతాయని కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ అంచనా నేపథ్యంలో కేసీఆర్ గారి యొక్క అడుగులను బట్టి కూడా పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఇక ఆయనకు కూడా మొన్న జరిగిన ఎన్నికలు కూడా సానుకూలంగా రావడం, ఇక ఇది ఒక ప్లస్ పాయింట్గా అయితే భావిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఆయన మాట్లాడే మాటలకు కేసీఆర్ గారి ప్రస్తావన తీసుకురానప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఈసారి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో కేసీఆర్ వస్తారా రారా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మొదటి రోజు సోమవారం అయితే మాత్రం కనిపించి అలా హాజరు వేసుకొని బయటికి వెళ్ళిపోయారు. అది అయితే మాత్రం విమర్శలకు తావిస్తుంది. ఆ విమర్శలను కొట్టిపారాలంటే మాత్రం ఇక 2, 3 అలాగే 5వ తారీఖు జరగాల్సిన ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో మాత్రం ఆయన పాల్గొంటారా లేదని ఒక క్వశ్చన్ ఉంది. పాల్గొనకపోతే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా ఒక ఆయుధాన్ని అయితే ఇచ్చినట్టు అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ అయితే మాత్రం కేసులు వెంటాడుతున్నాయి. ఆ కేసుల వెంటాడుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తారా లేకపోతే కేసుల్లో ఇరుక్కుపోతారా అనేది మాత్రం ఒక చర్చ అయితే ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో భాగంగా ఇటు కేసీఆర్ గారి పేరు వినిపిస్తుంది, హరీష్ రావు గారి పేరు వినిపిస్తుంది, దాంతోపాటు మన కేటీఆర్ పేరు వినిపిస్తుంది. ఇటు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కేంద్రంగా ఇటు కేసు కొనసాగుతుంది. కాళేశ్వరం విషయంలో ఇదే కేసీఆర్ అలాగే హరీష్ రావు గారి పాత్ర నేపథ్యంలో కూడా వాళ్ళ యొక్క ఈ కేసులు కూడా మొత్తం కూడా చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసులు ఎటువైపు దారితీస్తే విచారణ నేపథ్యంలో కూడా ఇంకేమైనా ముందుకెళ్తాయా లేదనేది మాత్రం ఆ పార్టీని అయితే ఇబ్బంది పెడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు చాలా కీలకమైన సంవత్సరంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అన్నీ తానే వివరించారు. అసలుకి దాదాపు బీఆర్ఎస్ గెలవబోతుంది అని కూడా మొత్తం కూడా తన భుజం మీద వేసుకున్నారు. కానీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు. ఈ సందర్భంలో మరి వరుసగా ఇటు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మరి పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఒకవేళ వస్తే ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మరి కేటీఆర్ యొక్క పనితీరుపై ఆయన ఫెయిల్యూర్ లీడరా సక్సెస్ఫుల్ లీడర్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. మరి చూడాలి, మరి కేటీఆర్ మరి మొత్తం బాధ్యత తీసుకుంటారా లేకపోతే ఎన్నికల వరకు హరీష్ రావుకి అయినా పాత్ర ఇస్తారా, లేదు నేనే బాధ్యత అని కూడా కేసీఆర్ పైనుండి కూడా నడిపిస్తారా లేదా కూడా ఈ యొక్క ఎన్నికలు జరిగే విధానం బట్టి అయితే తెలిసే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆమె అడుగులైతే మాత్రం ఇటు 3 పార్టీలను టార్గెట్ చేస్తుంది. కానీ ఒకనాటి బీఆర్ఎస్ పార్టీకి ఆమె సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇరికాటంలో పెట్టేలాగా మాత్రం వరుసగా ఆమె కామెంట్లు చేస్తుంది. ఇక నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా సంకేతాలు కూడా ఇచ్చింది. 3 పార్టీలను సమదూరంలో విమర్శలు చేసుకుంటూ ఒక ఉద్యమ కారణాలుగా అయితే మాత్రం ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉద్యమకారుల అంశాలు తీసుకొస్తుంది. గత సర్కారు ఏం చేసింది, ప్రస్తుత సర్కారు కూడా ఎలాంటి తప్పులు చేస్తుందని చెప్తుంది. ఇటు బీజేపీని కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కవిత అడుగులు అనేది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది మాత్రం ఈ యొక్క సంవత్సరం జరిగే ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు కూడా అంచనా అయితే వేస్తున్నారు. చూడాలి మరి కవిత దారులు ఎటువైపు, ఆమె వెళ్ళే దారుల్లో మరి బీఆర్ఎస్కు ప్లస్ చేస్తుందా మైనస్ చేస్తుందనే సందర్భం కూడా కవిత అడుగులేసే తీరును బట్టి కూడా ఆధారపడే అవకాశం ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం బీజేపీ ఇటు డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది, రావాల్సిన అవసరం ఉందని ప్రకటనలు చేస్తుంది. ఇటు రామచంద్రరావు గారి అధ్యక్షతన మాత్రం ముందడుగైతే వేస్తుంది. కానీ ఎక్కడో నేతల మధ్య, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాత్రం ఆ సమన్వయం లేదని కూడా సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు. అలాగే సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆ ఆందోళనలో ఆవేదనలో అయితే ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఎక్కడ కూడా ఆ క్షేత్రస్థాయిలో కూడా నేతలు అయితే మాత్రం సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని కూడా ఒక పార్టీలో చర్చ ఉంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో కూడా ప్రధాని మోడీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో భాగంగా మీ పనితీరు బాగలేదు, మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన క్లాస్
పీకిన సందర్భం వార్తలు బయటికి రావడం, దాన్ని ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయకపోవడం, ఇదే నేపథ్యంలో దిద్దుబాటు చర్యల దిశగా మరి తెలంగాణ బీజేపీ ఉంటుందా లేదా, లేకపోతే అధిష్టానం ఇంకేమైనా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా బీజేపీ కూడా నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గత ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధించుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఇక మరొకసారి మరి మేయర్ స్థానంపై కూడా బీజేపీ కన్నేసినట్టయితే తెలుస్తుంది. మరి చూడాలి మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ స్థాయిలో మరి సత్తా చాటుతుంది, పరిషత్ ఎన్నికల్లో కూడా మరి బీజేపీ ఎలాంటి ప్రభావం చూపుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో అర్బన్ ఓటింగ్ ఉన్నది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎలాగూ ఓట్ బ్యాంక్ ఉంటుంది. మరి ఆ ఓట్ బ్యాంకు మరి దాన్ని నెంబర్స్ పరంగా ఎంతవరకు కూడా చేరుకుంటుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక మిగతా కమ్యూనిస్టు పార్టీలు అలాగే ఇక చాలా పార్టీలు కూడా ఈసారి అయితే మాత్రం బరిలో నిలుస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా కొత్త సంవత్సరం ఇటు అన్ని రాజకీయ పార్టీలకు సవాళ్ళతో కూడిన పని అయిపోయింది. ఎందుకంటే వరుసగా ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు కూడా పార్టీ బలాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఈ యొక్క టాస్క్ కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాదాపు ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నికలతోనే అయిపోతుంది. ఇక కేసుల అంశం కూడా ఈ సంవత్సరం అయితే మాత్రం తేలే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వ విధానం ఎటువైపు ఉంది, విచారణ సంస్థల తీరు ఎట్లా ఉందనే విషయాల్లో మాత్రం ఈ సంవత్సరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రజా సమస్యలపైన కూడా ఈసారి పెద్ద ఎత్తున ఇటు బీజేపీ నుండి ఇటు బీఆర్ఎస్ కూడా ఇటు కోట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. తప్పకుండా మేము కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం ఇటు బీజేపీ అంటుంటే, జనంలోకి వస్తున్నాను, తప్పకుండా ఎండగడతాను, ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తానని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక 2026 అనేది మాత్రం రాజకీయంగా మాత్రం రసవత్తరంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు కేసులు, ఎన్నికలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, వ్యూహాలు, ప్రణాళికలు ఇక ఏమేమి జరుగుతాయో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి, ఏ రకంగా ఉండబోతున్నాయి, మరి ఎవరిది పైచేయి ఉండబోతుంది అనేది మాత్రం మరికొద్ది నెలల్లో మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో, ఎలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయో, మరి ఎలాంటి చేరికలు జరుగుతాయో, ఫిరాయింపులు జరుగుతాయో, మరి ఉప ఎన్నికలు వస్తాయో లేదా అనే చాలా క్వశ్చన్ మార్కులుగా ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్కులు అయితే మాత్రం ఈ సంవత్సరం అయితే మాత్రం ఒక సమాధానం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి దిశ ప్రేక్షకులకు ఇలాంటి కంటెంట్ మీకు కావాలన్నా, మీ సలహాలు సూచనలు ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలన్నా కానీ మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.